హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. 16,347 ఉపాధ్యాయ పోస్టులు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డిఎస్సిపై చంద్రబాబు తొలి సంతకం. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు రెండవ సంతకం. పింఛన్ 4,000కు పెంపు మూడవ సంతకం. నైపుణ్య గణన 4వ సంతకం. అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ 5వ సంతకం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 5 అంశాల అమలు దస్త్రాలపై సంతకాలు చేశారు. లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూపులు ఫలించేలా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి ప్రకటన విడుదల చేసే దస్త్రంపై నిరుద్యోగుల సమక్షంలో మొట్టమొదటి సంతకం చేశారు. మొదటి సంతకం మెగా డిఎస్సి. నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకున్నాం. గత ప్రభుత్వ హయాంలో డిఎస్సి ద్వారా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు సరిగ్గా నోటిఫికేషన్ ఇవ్వలేదు. పరిశ్రమలు పెట్టుబడులు రాకపోవడం వల్ల ఎవరికీ ప్రైవేటు ఉద్యోగాలు కూడా లభించలేదు. దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో 24% నిరుద్యోగత రేటు ఉంది. నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకున్నాం. నేను పవన్ కళ్యాణ్ భాజపా కలిసి ఎన్నికల్లో వారికి ఇచ్చిన హామీ మేరకు 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి ప్రకటనపై తొలి సంతకం చేస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. డిసెంబర్లోగా ఉపాధ్యాయ నియామకాలు. 16,347 పోస్టులతో మెగా డిఎస్సి. త్వరలో ప్రకటన. పాత డిఎస్సి రద్దు. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి మొదటి సంతకం పెడతానని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. సచివాలయంలో గురువారం ఆ దస్త్రంపైనే తొలి సంతకం చేశారు. అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులు కలిపి 16,347 భర్తీ చేయనున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటీలు 6,371, వ్యాయామ ఉపాధ్యాయులు పీఈటీలు 132, స్కూల్ అసిస్టెంట్లు ఎస్ఏలు 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీలు 1,781, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు పీజీటీలు 286, ప్రిన్సిపల్ 52 పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన వెలువడనుంది. వైకాపా ప్రభుత్వం ఎన్నికలకు ముందు అరకొరగా 6,100 పోస్టుల భర్తీకి ఇచ్చిన ప్రకటన రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనుంది. గత డిఎస్సి ప్రకటన అనుసరించి దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ దరఖాస్తు చేయక్కర్లేదు. కొత్తగా ఏ జిల్లాలకైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అవకాశం కల్పిస్తారు. 2019 ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చిన జగన్ 5 ఏళ్ల ఆ ఊసే ఎత్తలేదు. 2024 ఎన్నికలకు ముందు నిరుద్యోగులు మభ్యపెట్టేందుకు 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటించారు. దానికి 4,72,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. 10,000కు పైగా పోస్టులు అదనం. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల కంటే 10,000కు పైగా అదనపు పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. మెగా డిఎస్సి దస్త్రంపై సీఎం చంద్రబాబు సంతకం చేసిన వెంటనే ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ను ఆదేశించారు. డిఎస్సి ప్రకటన నుంచే పోస్టుల భర్తీ వరకు మొత్తం ప్రక్రియను 6 నెలలలోపే పూర్తి చేయనున్నారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించింది.